వీడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు, ఎందుకు రిపోర్ట్ ఇయ్యరు? ఇక్కడ రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ ఉత్సవాలు 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే మళ్ళీ ఒక రిపోర్ట్ కరెక్ట్గా ఇక పార్లమెంట్ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, సిల్వర్ జూబ్లీ అనగానే రిపోర్ట్ వస్తుంది. మరి పోలవరంలో 10 సార్లు కూలితే ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు? ఒక్కసారైనా ఎన్డీఎస్ఏ పోయిందా? ఇది నేను అథారిటీగా చెప్తున్నా, అఫీషియల్ రిపోర్ట్ ఇది. పోలవరంలో 10 సార్లు కూలింది నిజం, 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది నిజం. ఎవరైతే ఈ పోలవరం కట్టిన ఇంజనీర్ ఉన్నారో ఆ పోలవరం కట్టిన ఇంజనీర్ నేతృత్వంలోనే 10 సార్లు కూలింది. ఆ కూలడానికి కారణమైన ఇంజనీర్ వచ్చాట మేడిగడ్డ ఎందుకు కూలిందని 3 సార్లు రిపోర్ట్ ఇస్తారట. ఇక ఆ రిపోర్ట్ నీ ఎట్లా నమ్మాలి? ఫస్ట్ నీ సకదనం ఉంటాయి కదా నీ పోలవరం. తర్వాత ఇంకొక ఆయన ఇచ్చిండు, మధ్యలో ఈయన మారిండు, చంద్రశేఖర్ అయ్యర్ పోయి అనిల్ జైన్ అని కూడా ఒక ఆయన ఎన్డీఎస్ఏ చైర్మన్ వచ్చి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ జోక్ ఏంటంటే ఆ అనిల్ జైనే 23 జూన్ 2017 నాడు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిండు. అప్పుడు సిడబ్ల్యూసీలో ఉండేనా, సిడబ్ల్యూసీలో ఉండి 23 జూన్ 2017 నాడు కాళేశ్వరంకి అనుమతులు ఇచ్చింది ఆయన. ఇప్పుడు ఎన్డీఎస్ఏ చైర్మన్గా వస్తాడు, పైకి ఒత్తిడి ఉందేమో, లేదా ఇలా అనుమతుల్లో తప్పు ఉన్నది అంటాడు. అనుమతి ఇచ్చింది ఆయన, అనుమతుల్లో తప్పు ఉంది అంటాడు. ఈ రకంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని అడ్డం పెట్టుకొని అసలు ఆ ఎన్డీఎస్ఏ శాంటిటీ ఏంది? ఆ ఎన్డీఎస్ఏని నువ్వు వాళ్ళు ఏదో పెద్ద అథారిటీ, దే ఆర్ ఛాంపియన్స్ అని మాట్లాడినావు. మరి ఆ అథారిటీ కట్టిన పోలవరం 10 సార్లు ఎందుకు కూలిందో సమాధానం చెప్పు రేవంత్ రెడ్డి. ఎందుకు కూలింది? మరి ఆడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోతలేదు? ఇవాళ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత అసలు ఏం జరిగింది? మరి 2.5 సంవత్సరాలు అయింది, 31 నెలలు అయింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి. 31 నెలల్లో కనీసం మీరు టెస్టులు చేసిండ్రా? 3 సీజన్లు వచ్చినాయి. యాక్చువల్గా 31 నెలలు, కానీ 3 వర్కింగ్ సీజన్స్ దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ గాట్ ఇట్. జనరల్గా మనం పని చేసుకోగలిగేది జనవరి నుంచి జూన్ దాకా చేస్తాం. 3 సార్లు వచ్చింది. 2024 జనవరి టు జూన్, 2025 జనవరి టు జూన్, 2026 జనవరి టు జూన్. 3 సార్లు వచ్చింది. నీకు మిగిలింది ఒకటే. ఓన్లీ వర్కింగ్ సీజన్ ఈజ్ లెఫ్ట్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. నీకు 3 సీజన్లు దొరికితే నువ్వు ఇంతవరకు టెస్ట్లే చేయలేను. నీ నిజాయితీ బయటపడతలేదా? మేమేమో 3 ఏళ్లలో ప్రాజెక్టే కట్టేసినాం, నువ్వు 3 ఏళ్లలో పరీక్షలే చేస్తలేవు, రిపేర్ ఎప్పుడు చేస్తావు ఇంకా? బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్ రేవంత్ రెడ్డి, నీకు మిగిలింది ఒకటే సంవత్సరం. నువ్వు టెస్టులు చేసే వరకు ఆయనతో ఏడాది అయిపోతుంది. నువ్వు చేసేదేమి లేదు. గ్యారంటీగా ప్రజలు నేను ఇంటికి పంపించేది ఖాయం, బీఆర్ఎస్ వచ్చేది ఖాయం. మళ్ళా కేసీఆర్ నాయకత్వంలో మేము రిపేర్ చేస్తాం, బరాబర్ నీళ్లు తెస్తాం. నువ్వు ఇజ్జత్ పోకుండా ఉండాలి, ఏమన్నా కొద్దిగానే నేను మిగిలాలంటే తొందరగా రిపేర్ చేయి, కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయి, నీళ్ళు ఇచ్చి నీ తప్పులను కొద్దిగానైనా సవరించుకోవడానికి నీకు చివరి అవకాశం ఉంది. ఇప్పటికీ 3 సీజన్లు బొడగొట్టినావు నువ్వు. ఇక నిన్న ఆయన ఒక మాట మాట్లాడిండు, ఇది ఎంత బ్యాడ్ అంటే ఎప్పుడు చూడు దాన్ని తాటి చెట్టు ఎంత ఎత్తవరినామంటాడు. నిన్న కూడా మాట్లాడి సరే ఇప్పుడు ఎట్లుంటుందంటే గుజ్జు లేనోనికి తలలో గుజ్జు లేనోనికి గుజ్జున్నోని చూస్తే కొద్దిగా వానికి ఏమంటాం జలసీ ఉంటుంది. అట్లనే పొట్టి ఉన్నోనికి పొడుగు ఉన్నోని చూస్తే కూడా జలసీ పడవుతుంది. నీకు ఆ ప్రాబ్లం ఉంది రేవంత్ రెడ్డి. వాట్ కెన్ ఐ డూ? నీకు ఆ ప్రాబ్లం ఉంటే నేనేం చేయాలి? అరే దేవుడు నన్ను ఇట్లా ఇచ్చిండు, నువ్వు ఈర్ష పెట్టుకొని ఊకే నన్ను పొడుగు. అసలు నేను జరిగిన చర్చ ఏంది? నా పొడుగు గురించి అలా చర్చ ఎందుకు? వీనికి గుజ్జు లేదు, వీడు తాటి సెట్. మరి నేను గింత అంతా పుట్టించింది ఏమో సెట్ అంటారు చూడదాన్ని, ఇప్పని చెట్లకే నిన్ను పుట్టించే దేవుడు, మరి నేనేం చేయాలి? అయితే నేను ఒక మాట మాట్లాడి, అంటే అందుకే చెప్పిన అబద్ధానికి అంగిలాగు దొరికితే దాని పేరు రేవంత్ రెడ్డి. నేను ఆయన ఏం మాట్లాడి వీడియో పెట్టాయి ఒకసారి, నేను చెప్పిన కాల్ చేయి రెడీ పెట్టుకో. నేను ఆయన ఏం మాట్లాడతాడు, అరే ఎలినోనో వచ్చింది బై, ఎలినోనో వచ్చే వాననే పట్టలేదు, సుక్క నీళ్ళు లేవు, ఈయన ఒత్తొత్తు అంటాడు, ఆడ నీళ్ళు ఉన్నాయి అంటుండు. నీకు మెదడు లేదు, నీ మెదడులో కొంత ఎర్రున్నదా లేకపోతే పిచ్చి ఉన్నదో నాకు తెలియదు. గా ఎలినోనో వచ్చింది కనుకనే నేను ఆ రోజు చెప్పిన
కేసీఆర్ ముందు చూపుతో కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే మేడిగడ్డ కట్టిండు కేసీఆర్ అని ఆ రోజు చెప్పినా ఈ రోజు చెప్తున్నా. నేను ఆయన అంటుండు, ఒక ఆయన అంటాడు ముందు చూపుతో కట్టిండు అంటాడు అని, నాకెంతో గుజ్జు లేదు పొడుగు ఉన్నాడు అది ఇదని మాట్లాడి. ఎస్, మళ్ళీ చెప్తున్నా, కరువు వచ్చినా కాలం కాకపోయినా నీళ్లుండే ఒకే ఒక్క ప్రాంతం మన తెలంగాణలో మేడిగడ్డ కనుకనే అడగట్టినాం. నేను ఉత్తగా చెప్తలేను. ఒకసారి స్క్రీన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లైవ్ స్ట్రీమ్ చూపిస్తా. ఈ నిమిషానికి ఈ సెకండ్కు మేడిగడ్డ దగ్గర ఒక్క నిమిషం, మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయో దిస్ ఈజ్ లైవ్ స్ట్రీమ్, అఫీషియల్ డాటా. ఇది తప్పైతే నేను దేనికైనా సిద్ధం. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎలీనో, ఫస్ట్ రేవంత్ రెడ్డి వీడియో పెట్టు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఎలీనో వచ్చింది బై, నీళ్ళే లేవాడ, సుక్క నీళ్ళే, వీళ్ళు మోటార్లు ఒత్తమంటారు అన్నాడు. ఫస్ట్ ఆ వీడియో చూద్దాం. వర్షమే వస్తలేదు, నీళ్ళే వస్తలేవు అంటే వరద ఇంకెళ్ళి వచ్చే, వరద వస్తే ఒడిచిపట్టుకోవడానికి ఉన్న అవకాశం ఏంది, ఎత్తిపోసేది ఏంది? ఈ ప్రాజెక్టే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే పేరు మార్చిన కాళేశ్వరం కావచ్చు, అత్యధిక వర్షము వరద తుఫాను వచ్చినప్పుడు 2-3 వేల టీఎంసీ సముద్రంలో కలుస్తున్నాయి. ఎంబడెంబడే ఇందులోకి వెళ్ళి పంపులు, లిఫ్టులు, బ్యారేజ్లతో ఎత్తిపోసి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి బయటికి తీసుకొచ్చి మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగరు, రకరకాల రిజర్వాయర్లు అప్ టు చేవెళ్ళ వరకు నీళ్లు ఫటాఫట్గా తరలించేసి అన్ని పంపులు, లిఫ్టులు పనిచేపించి ఆ నీళ్లు తీసుకెళ్ళి రిజర్వాయర్లలో నల్లు వచ్చినప్పుడు మనం ఇంట్లో బిందెలలో, కుండలలో, చెంబులలో, లేకపోతే బకెట్లలో పట్టి పెట్టుకుంటాం. గంట సేపు నల్లు వస్తే ఏం చేస్తాం, ఇంట్లో ఎన్ని ఖాళీ ఉన్నాయో అన్ని నింపి పెట్టుకొని ఆ పక్కకు పెట్టుకుంటాం. మళ్ళీ 24 గంటలు నల్లు వచ్చే వరకు పొదుపుగా వాడుకుంటాం. ఇదే సూత్రం ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, లేకపోతే ఈరోజు కాళేశ్వరం. అసలు Now come to it. This is the live stream. This is not my story, not my figure. రేవంత్ రెడ్డి లాగా నేను సొంత స్టోరీలు అసలే చెప్పాను. గూగుల్లో పోండి, మీరు ఎవరు సెర్చ్ చేయండి, ఎవరు పోయి లైవ్లో సెర్చ్ చేసినా ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు పోతున్నాయి, కమాండ్ ప్రెస్ ఇట్, ఎన్ని నీళ్లు పోతున్నాయో చూపిస్తుంది. అది ఎంత ఇప్పుడు ఈ సెకండ్కు ఎంత ఉంది, ఇప్పుడు ఎన్ని గంటలకి, ఇది 1 o'clock. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంటకు మేడిగడ్డ దగ్గర పోతున్న నీళ్లు టోటల్ ఇన్ఫ్లో 89,230 క్యూసెక్లు పోతున్నాయి. ఈ సెకండ్కు 89,230 క్యూసెక్లు పోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏమంటుండు, అరే వర్షమే పడలేదు బై, నీళ్ళే లేవు బై, ఏడొత్తాలే, ఎవరిని వస్తాలే, నల్లొత్తాయి కదా బిందె నింపుకునేది అన్నాడు. మరి నీళ్ళు కావా అవి? ఈజ్ ఇట్ నాట్ వాటర్? 89,000 cusecs means almost 7.5 TMC of water is flowing near Medigadda. Why are you not switching on the Kannepalli pump house motors? 89,000 పోతున్నాయి. నిన్న చూడండి, ఎస్టర్డే ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎస్టర్డే 122,000 పోయినాయి. నిన్న గత 3 రోజుల్లో 3,47,110 క్యూసెక్లు పోయినాయి. నెక్స్ట్ 24 hours 70,000 పోతాయి. దిస్ ఈస్ ద ఫిగర్, అఫీషియల్ ఫిగర్ ఆఫ్ సెంట్రల్ వాటర్ కమిషన్. ఇది నాది కాదు, సిడబ్ల్యూసి ఫిగర్, సిడబ్ల్యూసి లెక్క. సో నీళ్ళు పోతున్నాయి అక్కడ. అయితే ఈ కన్నెపల్లి పంప్ హౌస్ ఏంది మేడిగడ్డ దగ్గర, పాయింట్ ఏంటంటే గోదావరి నది పాయ కన్నెపల్లి పంప్ హౌస్ వైపు వాల్ ఉంటుంది. నది నిండుగా నీళ్ళు అవసరం లేదు. నదిలో ఎన్ని నీళ్ళు వచ్చినా మనం అక్కడ పోయి చూస్తే నదీ ప్రవాహం కన్నెపల్లి పంపు వైపు మనకు ఇటు స్లోప్ ఉంటుంది, ఇటు నుంచి నీళ్ళు డౌన్ స్ట్రీమ్ ఇటువైపు ఉన్నది, స్లోప్ ఇటువైపు ఉన్నది. సో మీరు ఇప్పుడు ఈ నిమిషానికి కన్నెపల్లి పంప్ హౌస్లో మోటార్ లాంచ్ చేస్తే 3 TMCల నీళ్లు ఒక రోజుకి ఎత్తే అవకాశం ఈ నిమిషానికి ఉన్నది. యూ కెన్ లిఫ్ట్ 3 TMC ఆఫ్ వాటర్ ఎట్ దిస్ మూమెంట్. ఈ నిమిషానికి 3 TMCల నీళ్ళు ఎత్తే అవకాశం ఉంది. పోతున్న ఎన్ని నీళ్ళు మళ్ళీ పెట్టినాను, అది ఉంది కదా అక్కడ 89,000, 89,000, 11,000 క్యూసెక్లకు 1 TMC, 11,000 అనుకుంటే దాదాపు 7 TMCల పైన నీళ్లు ప్రవహిస్తున్నాయి గోదావరి. నువ్వు ఎత్తేది 3 ఎత్తితే కూడా 4 కిందికి పోతాయి, ఇంకా 3 ఎత్తంగా కూడా 4 కిందికి పోతాయి. నీకు 89,000 వరద ఉంటే అరే నల్లొత్తే కదా పోయి బిందె నింపేది అంటాడు, వాన పడితే కదా పోయి నేను మోటార్లు ఒత్తేది అంటాడు. అదే నేను చెప్పింది, నీకు గుజ్జు లేకపోతే నేనేం చేయాలి? అరే వాన పడ్డా పడకపోయినా కాలమైనా కాకపోయినా మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయని చెప్పినా అగో అదే 89,230 క్యూసెక్ల నీళ్లు. ఒత్తుతావా నీ విజ్ఞత.
నీకు రాజకీయాలు ముఖ్యమా, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా, రైతు ప్రయోజనాలు ముఖ్యమా? నౌ డూ యూ డిసైడ్ మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు డిసైడ్ చేసుకో. చిల్లర రాజకీయాల కోసం కేసీఆర్కు పేరు వస్తుందని 89,000 క్యూసెక్కుల వరద ఈ నిమిషానికి పోతుంటే మోటార్లు ఒత్తకుండా రైతుల్ని ఎండబెట్టి ప్రజల గొంతు ఎండబెట్టి నువ్వు ఇలా కిందికి నీళ్లు జార విడుస్తున్నావు, తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు. మళ్ళీ చిల్లర అబద్ధాలు. నల్లొత్తే కదా బిందె నింపుతా, వానకు పడితే కదా నీళ్ళు వచ్చేది, మేము పైన తమ్మిడి హెట్టి కానీ కింద వీళ్ళు చెప్పిన కాళేశ్వరం దగ్గర కానీ. ఎస్, నేను చెప్పిన మేడిగడ్డ దగ్గరనే నిన్ననైతే 1,22,000 పోయినాయి, ఇవాళ 79,000 పోతుంది. ఇంకా 4 రోజుల దాకా నీళ్ళు ఉన్నాయి. చుక్క చుక్క ఎత్తు లావట్టు, ఒడిసిపట్టు నీళ్లను. ఒడిసిపెడతావా ఇడిచిపెడతావా? యూ డిసైడ్ నౌ. ఒడిసిపెట్టలేవు నువ్వు, ఇడిచిపెడుతున్నావు చంద్రబాబుకు కిందికి. నేను అంటున్నాను ఇంకా, అరే బీఆర్ఎస్ వాళ్ళు మోటార్లు ఒత్తమంటురు, మేమేందో ఒత్తనట్టు. ఉత్తర తెలంగాణ రైతులు అరే నిజంగానే నీళ్ళు పోతున్నట్టున్నాయి, మేము ఒత్తకపోతే మేము తప్పు చేసినట్టు అవుతుంది, వీళ్ళేదో పెద్ద రైతుల కోసం అడిగినట్టు. ఎవరైనా ఉత్తర తెలంగాణ రైతులు అరే నీళ్ళున్నా రేవంత్ రెడ్డి ఒత్తుతలేరు అని అనుకుంటారు. మరి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కదా. దిస్ ఈజ్ ద వర్డ్ హీ యూజ్డ్ ఎస్టర్డే. అక్షరం అక్షరం రాసుకుని ఆయన స్పీచ్ విన్నాను. అక్షరం అక్షరానికి సమాధానం చెప్తున్నా. నీళ్ళు లేవాడా, లేని కాడ ఒత్తుమంటారు, వాననే పడలేదు. వీళ్ళ మాటలు నమ్మితే ఎవరైనా ఉత్తర తెలంగాణ రైతులు నీళ్ళుండి కూడా రేవంత్ రెడ్డి ఒత్తుతలేడు అని ఉత్తర తెలంగాణ రైతులు అనుకునే ప్రమాదం ఉంటుంది కనుక నేను ఈ స్పీచ్ కొడుతున్నా అన్నాడు. మరి ఇప్పుడు ఏం చెప్తావు? తలకాయ ఎడబెట్టుకుంటావు. ఇప్పుడు 89,230 క్యూసెక్స్ ఆర్ ఎట్ దిస్ మూమెంట్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఇన్ రివర్ గోదావరి నియర్ మేడిగడ్డ. మేము చెప్పింది అది, వర్షం వచ్చినా రాకపోయినా అక్కడ నీళ్ళు ఉంటాయి అని. తర్వాత సరే మళ్ళీ అదే చిల్లర మాటలు, అప్పుల గురించి. నేను మొన్ననే ఈ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, పెట్టండి అసెంబ్లీ. నేను ఇక్కడే చెప్పలే, అసెంబ్లీలో చెప్పిన, మొన్న భవన్లో చెప్పిన, పబ్లిక్ ఫోరంలో చెప్పిన. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల 4,17,000 మాత్రమే. మళ్ళీ నిన్న అదే సొల్లు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి. 8 లక్షలని 7 లక్షలని. నేను అది మళ్ళీ అంత డీటెయిల్స్లోకి పోను అప్పుల్లోకి. మొన్ననే చెప్పిన ఇదే భవన్లో, మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ ఓన్లీ 4,17,000. నిన్న రేవంత్ రెడ్డి అంటాడు, అరే మేము ఏం ఆపినాం బై, అన్ని స్కీములు ఇస్తున్నాము, అన్ని నడుపుతున్నాం అన్నాడు. నీకు అర్థమైతే నీ ఈపు నీకు కనబడతలేదు రేవంత్ రెడ్డి, నీ ఈపు నీకు కనబడతలేదు. సమస్య అక్కడ ఉంది. అన్ని స్కీములు ఇచ్చిండట, కేసీఆర్ గారు ఇచ్చిన అన్ని స్కీములు కొనసాగిస్తున్నా అని నిన్న మాట్లాడిండు. నువ్వు పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ 19,000 కోట్ల రూపాయలు ఆపి ఎస్సీ ఎస్టీ బీసీ 20 లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అన్ని స్కీములు నడిపినావు నువ్వు. మేము ఏ రోజు కూడా కరోనా వచ్చినా, పెద్ద నోట్ల రద్దు జరిగినా ప్రతి సంవత్సరం 2,500 కోట్లు కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రు. నువ్వు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసి 20 లక్షల మంది పిల్లల జీవితాలతో నువ్వు ఆడుకుంటున్నావు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఆపినావు, 20,000 కోట్ల రైతు బంధు ఆపినావు. నువ్వు రేవంత్ రెడ్డి గారు చాలా స్కీములు, కేసీఆర్ కిట్ ఆపినావు, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ల లోన్లు ఆపినావు, యాదవులకు గొర్రె పిల్లలు ఆపినావు,